కొంచెం బ్యాక్ సైడ్ ప్లీజ్. దీనికి వాటర్ ఈ రోడ్డు చేపిద్దాం అమ్మా, కొద్ది ముందుకు రమ్మా. ముందుకు రా, సార్కి వెళ్ళి రమేష్ వెళ్ళమ్మా, సార్కి వెళ్ళి. మళ్ళీ వర్షం వస్తే మాత్రం నీళ్ళు ఎక్కువ వచ్చి ఉండమాహండి, పిల్లలు రానివ్వకండి బయటికి, జాగ్రత్త. నీళ్ళు పొలాలకు పెట్టారు సార్, రైతులు ముందుంటాయి, ఎండిపోయింది. సార్ 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 ఎందుకు వచ్చావు? జాగ్రత్త, 2 రోజులు ఉన్నాయి, జాగ్రత్తగా ఉండాలి. 2 రోజుల దాకా రామాకండి. నేను ఒక్కరోజే 24 hours చూసుకుంటే మనము మన జిల్లాలో 3,500 mm పడింది. అంటే అన్ని మండలాల్లో 100 అచ్చంపేట, అమరావతి మండలాలు చూస్తే 2 జిల్లాలు దాదాపు మన 28 మండలాలు, 24 మండలాల్లో మోర్ దాన్ 100 mm వర్షపాతం నమోదు. దీనివల్ల ఏమైందంటే మనకి ఈ లోలైంగ్ ప్రాంతాలు ఎక్కడైతే ఉంటాయో అక్కడంతా కూడా జలం ఉంటుంది. ముఖ్యంగా ఇప్పుడు అచ్చంపేట మండలాల్లో, అమరావతి మండలంలో, కోసి అటువైపు చూసుకుంటే కొన్ని న్యూజిలాండ్లో కానీ ఇట్లా మండలాల్లో లోలైంగ్ ప్రాంతాలన్నీ కూడా జలమయం అవడంతో నిన్న ఉన్నటువంటి ఈ కాలనీ వాళ్ళందరినీ దగ్గర ఉన్న హై స్కూల్కి సేఫ్ ప్లేస్కి షిఫ్ట్ చేసి వాళ్ళకి రిలీఫ్ క్యాంప్స్ పెట్టడం జరిగింది. జిల్లాలో ఇప్పటివరకు 6 రిలీఫ్ క్యాంప్స్ 2,000 మందికి క్యాంపుల ద్వారా మనం చూస్తున్నాము. వీళ్ళకి కావాల్సినటువంటి అన్ని ఏర్పాట్లు చేశాము, మెడికల్ క్యాంప్స్ కూడా అరేంజ్ చేశాము. ఈరోజు ఈ ప్రాంతానికి నేను ఎమ్మెల్యే గారు, ఎస్పీ గారికి రావడం జరిగింది. ఇక్కడ కొన్ని చిన్న సమస్యలు మా దృష్టికి వచ్చాయి, వాటిని వెంటనే పరిష్కరిస్తాము. అలాగే వర్షం తగ్గిన వరకు ఇంట్లో ఉండేవాళ్ళు సేవగా ఉండాలి. ఎవరు కూడా తొందరపడి ఇంట్లోకి వెళ్ళిపోదామని, క్యాంపులకి వచ్చేద్దామని, వర్షం అయిపోయింది కాబట్టి ఆలోచించకుండా పూర్తిగా అధికారులు తగ్గ సూచించిన వరకు ఇంట్లోకి రాగలేదు. అంటే కొన్ని మట్టి మీదులు ఉంటాయి, కొన్ని గోడలు నానిపోయి ఉంటాయి, ఇంకా వాటర్ లాగింగ్ పరిస్థితి ఉంటుంది, దానివల్ల ప్రమాదం జరుగుతుంది. కాబట్టి అందరినీ రిక్వెస్ట్ చేసేది క్యాంప్స్ కంప్లీట్గా క్లోజ్ అయిన వరకు అక్కడ ఉంది, తర్వాత మాత్రమే. వన్స్ క్యాంప్ క్లోజ్ అయినాక వచ్చినా కూడా కొంత వీళ్ళకి శానిటేషన్కి సంబంధించిన ఇష్యూస్ ఉంటాయి, అలాగే హెల్త్కి సంబంధించిన ఇష్యూస్ కూడా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ముందుగానే శానిటేషన్ సిబ్బందిని మెడికల్ హెల్త్ వాళ్ళని యాడ్ చేశాము. ఇక్కడ వారికి ఎటువంటి ఇబ్బంది లేకుండా రిలీఫ్ క్యాంప్ నుంచి వచ్చినాక ప్రాపర్గా అన్ని క్లీన్ చేసుకోవడానికి, మెడికల్గా ఇబ్బంది లేకుండా కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే మనకి ఇక్కడ ఈ 2-3 మండలాల్లో ఉన్నటువంటి విషయం ఏంటంటే, ఈ గొర్రెల కాపర్లు ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా పంటల్లోకి నెల ముందే పశువులు తీసుకుని ఉన్నారు. ఈ నదీ లెవెల్స్ పెరుగుతూ ఉంటాయి. కృష్ణానది చూసుకుంటే నిన్నటికి రోజుకి దాదాపు 1,00,000 క్యూసెక్లు కానీ 7 లక్షల దాకా సుమారుగా ఉన్నాయి. పై ప్రాంతాల్లో కృష్ణానదిలో నీళ్ళు చేరుతుంది. సో అందువల్ల ఎవరు కూడా ఈ నదిలోకి వేటకు వెళ్ళడం కానీ ఇలాంటి పనులు చేయకండి. ఈ లంకల్లో ఉన్నటువంటి గొర్రెల కాపర్లందరినీ కూడా పొద్దున్న నుంచి తహసీల్దారు టీము, పోలీసు వారి సహకారంతో, స్థానిక ఎమ్మెల్యే గారి తోడ్పాటుతో ఇక్కడ ఉన్నటువంటి జనాలందరినీ కూడా పడవల ద్వారా షిఫ్ట్ చేస్తూ ఉన్నాము. ఎక్కడ ఎటువంటి ప్రాణ నష్టం కానీ, ఆస్తి నష్టం కానీ మనకు జరగలేదు. సో ఈరోజు కొంత చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే, వర్షం లేదు కాబట్టి ఈ వాటర్ లెవెల్స్ కొంచెం మనకు కంట్రోల్ వచ్చే అవకాశం ఉంది. ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఏమైనా ఇబ్బంది జరిగినట్లయితే ఖచ్చితంగా వాళ్ళందరినీ ఆదుకోవడానికి జిల్లా యంత్రాంగం అంతా కూడా పూర్తిగా సన్నద్ధంగా మునిగిపోయిన రిపోర్ట్ వచ్చింది. కొన్ని ఇళ్ళు కూడా ఇళ్లలో డ్యామేజ్ ఉన్నటువంటి పరిస్థితిగా ఉంది. ఈ ఎన్యూమరేషన్ అనేది మనం పూర్తిగా వాటర్ రిసీడ్ అయినాక స్టార్ట్ చేస్తాము. దాన్ని బట్టి రేపటి నుంచి ఎన్యూమరేషన్ ఆల్మోస్ట్ స్టార్ట్ అవుతుంది. ఎవరికైతే నష్టం జరుగుతుందో అవన్నీ కూడా ప్రభుత్వానికి అంచనాలు ఇచ్చేసి ఎప్పటికప్పుడు వాటిని ఆదుకోవడం జరుగుతుంది. దీని మీద గౌరవ ముఖ్యమంత్రి గారు ఇప్పటికే 3-4 సార్లు కల్పిస్తాం ఆడారు, మాకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని విషయాల్లో మేము ఆడుకుంటాం. రిపోర్ట్ వచ్చింది. కొన్ని ఇళ్ళు కూడా ఇళ్లలో డ్యామేజ్ ఉన్నటువంటి పరిస్థితిగా ఉంది. ఎన్యూమరేషన్ అనేది మనం పూర్తిగా వాటర్ రిసీడ్ అయినాక స్టార్ట్ చేస్తాము. దాన్ని బట్టి రేపటి నుంచి ఎన్యూమరేషన్ ఆల్మోస్ట్ స్టార్ట్ అవుతుంది. ఎవరికైతే నష్టం జరుగుతుందో అవన్నీ కూడా ప్రభుత్వానికి అంచనాలు ఇచ్చేసి ఎప్పటికప్పుడు
దీని మీద గౌరవ ముఖ్యమంత్రి గారు ఇప్పటికే 3-4 సార్లు ప్రభుత్వం మాట్లాడారు. స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని విషయాల్లో